కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంకి గూగుల్ డేటా సెంటర్తో పాటు ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చింది. ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతూ బీచ్ రోడ్లో తెలుగుదేశం పార్టీ నేతల సూచనలతో ఏర్పాటు చేసిన సైకత శిల్పం వైజాగ్ వాసులను ఆకట్టుకుంటోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు ఎంజీఎం తీరంలో శిల్ప కళాకారుడు బాలాజీ వరప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇందులో జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ లోకేష్ అన్న, థ్యాంక్ యూ లోకేష్ అన్న వైజాగ్ అని అక్షరాల్లో పేర్కొన్నారు. వైజాగ్లోని చివరి జీ అక్షరం గూగుల్లోని మొదటి అక్షరాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ మనం చూడొచ్చు, నిజంగా ఇప్పటికీ కూడా ఇది క్రియేట్ చేసిన తర్వాత కూడా కొన్ని గంటలైనా సరే ఇంకా చిక్కు చెదరకుండా అలాగే విశాఖ తీరం ఎంజిఎం పార్క్ వద్ద దీన్ని ఇంకా ఇలాగే ఉంది. దీన్ని చూసేందుకు సందర్శకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు.